అందరికీ నమస్తే, నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈనాడులోని ప్రధాన ఆర్టికల్లో అవినాష్ రెడ్డి ఏదైతే వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుడిగా మనం మాట్లాడుకుంటున్నాం, ఆయన గురించి ఒక కరెంట్ అప్డేట్ అంటూ వచ్చింది. ఆ విషయం ఒకసారి పరిశీలించి చూస్తే, వైఎస్ వివేక హత్య కేసు నుంచి తప్పించుకునేందుకు అవినాష్ రెడ్డి కుట్ర అని రాసినారు. అసలు ఆయన ఏ విధంగా కుట్రమన్నాడో మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఆయన ప్రోద్బలంతో కృష్ణారెడ్డి తప్పుడు ఫిర్యాదు. ఈ కృష్ణారెడ్డి ఏం చేశాడంటే, వైఎస్ వివేకానంద రెడ్డి కూతురు పైన, అదేవిధంగా వైఎస్ వివేకానంద రెడ్డి అల్లుడి పైన, వీళ్ళపైన కేసు పెట్టినాడు. ఏమని, వాళ్ళ నాయన చంపింది వీళ్ళే, వీళ్ళకి ఆస్తి గొడవలు అవి ఇవి ఉన్నాయని చెప్పి. సో సిబిఐని, వివేక కుటుంబ సభ్యులను భయపెట్టాలని చూశారు. దర్యాప్తును నిర్వీర్యం చేసేందుకు కొత్త కథ అల్లారు. ఎవరు మొత్తం కృష్ణారెడ్డి చెప్తున్నాడు అనమాట ఆ విషయం. సుప్రీంకోర్టులో అదనపు వివరాలు సమర్పించిన రాష్ట్ర ప్రభుత్వం మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తును నిర్వీర్యం చేసి ఆ కేసు నుంచి తప్పించుకునేందుకు వైకాపా ఎంపీ అవినాష్ రెడ్డి ప్రోద్బలంతోనే ఎంవి కృష్ణారెడ్డి, సిబిఐ దర్యాప్తు అధికారి వైఎస్ వివేక అల్లుడు, అదేవిధంగా కుమార్తెపై తప్పుడు ఫిర్యాదు చేశారని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు నివేదించింది. ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం వచ్చి 9 నెలలు దాటి 10వ నెలలో నడుస్తూ ఉన్నది. సో వైఎస్ సునీత గారికి ఏదైతే వాళ్ళ నాయన చంపినారని చెప్పి అన్ని కోర్టులు తలుపులు తట్టడం జరిగింది. అప్పుడులో జగన్మోహన్ రెడ్డి వాళ్ళన్న సీఎంగా ఉన్నప్పుడు ఆయన చాలాసార్లు కలవడము, అప్పుడు ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్లకి నివేదించడం ఎన్ని జరిగినాయి. సొంత చెల్లికి న్యాయం చేయలేని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఆయన అయితే తట్టపట్టా చదువుకొని ఇంటికి వెళ్ళిపోయినాడు. కానీ ఆవిడ ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం, అందులో బాబు గారు సీఎంగా ఉండడం వల్ల ఆయన పైన సంపూర్ణ నమ్మకంతో, ధైర్యంతో ముందుకెళ్తా ఉంది. ఆవిడ నమ్మకాన్ని చూరగొనే విధంగా మన రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క ప్రయత్నం అంటూ చేసింది. ఏం చేసింది మన రాష్ట్ర ప్రభుత్వం? సుప్రీంకోర్టుకు నివేదించింది. ఈ మొత్తం వ్యవహారం ఇదిని దయచేసి పరిశీలించి చూడండి అని చెప్పి సుప్రీంకోర్టుకు నివేదిస్తోంది మన రాష్ట్ర ప్రభుత్వం. దర్యాప్తునకు భంగం కలిగించడం, ట్రయల్ కోర్టులో వాదనలు వినిపించేందుకు కట్టుకథ అల్లడం, వైఎస్ అవినాష్ రెడ్డితో పాటు ఇతర నిందితులను రక్షించేందుకు సిబిఐ అధికారులను, వైఎస్ వివేక కుటుంబ సభ్యులను బెదిరించడం కోసం కృష్ణారెడ్డి ఈ పని చేశారని స్పష్టం చేసింది. సో మొత్తం కృష్ణారెడ్డిని ఆపుగా పెట్టుకొని వెనకల బ్యాక్ ఎండ్ వైఎస్ అవినాష్ రెడ్డి ఈయన చేసిన తతంగం అంతా మనకైతే కంటికి కనిపించినట్టు మనకు అర్థమవుతోంది. వివేక హత్య కేసులో ఆరోపణల నుంచి తప్పించుకునేందుకు కొందరు పోలీస్ అధికారులతో కలిసి అవినాష్ రెడ్డి కుట్ర పన్ని సిబిఐ వివేక కుటుంబ సభ్యులపై తప్పుడు కేసు పెట్టించారని పేర్కొంది. అప్పట్లో మనం చూసాం, సిబిఐ కూడా తప్పుదోవలో నడుస్తుందని చెప్పి కృష్ణారెడ్డి ద్వారా సిబిఐ పైన కేసు పెట్టించారు. అదేవిధంగా వైఎస్ సునీత పైన, వైఎస్ సునీత గారి భర్త పైన కూడా వాళ్ళ నాయన ఓడలేరు, ఆయన చంపిందని చెప్పి ఆయన పైన కూడా కేసు పెట్టించాను ఆ రోజున. ఈ కేసును మొదట దర్యాప్తు చేసిన సిఐ జి రాజు వాంగ్మూలం, సాంకేతిక వివరాలు, పులివెందుల స్టేషన్ సీసీటీవీ ఫుటేజ్ పరిశీలిస్తే అవినాష్ రెడ్డి మార్గదర్శకత్వంలోనే అప్పటి విశ్రాంత అదనపు ఎస్పీ రాజేశ్వర్ రెడ్డి, అదేవిధంగా ఏఎస్ఐ రామకృష్ణారెడ్డి కేసును ఉద్దేశపూర్వకంగా తప్పుదోవ పట్టించారని పేర్కొంది. కేసు దర్యాప్తును రాజు చేయలేదని, దర్యాప్తు మొత్తం రాజేశ్వర్ రెడ్డి ప్రమేయంతోనే ఏఎస్ఐ రామకృష్ణారెడ్డి నివాసంలో జరిగిందని తెలిపింది. సో కంటికి కనిపించే విధంగా అప్పట్లో ఉన్నటువంటి ఏఎస్ఐ, అదేవిధంగా సిఐ వీళ్ళందరూ ఏ విధంగా పన్నాగం పన్ని అసలు కేసుని మూవ్ కాకుండా, ఎందుకంటే అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం, అందులో 151 మంది ఎమ్మెల్యేలు, ఇంకొక 30 సంవత్సరాలు సీఎంగా ఉంటానని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఒక పక్క బెదిరిస్తూ ఉన్నాడు. సో ఇవన్నీ ఎఫెక్ట్ అయ్యి కేసే నిర్వీర్యం అయిపోయిందని మన రాష్ట్ర ప్రభుత్వం అయితే సుప్రీంకోర్టుకు నివేదించింది. సిబిఐ అప్పటి ఏఎస్పీ రాజాసింగ్, అదేవిధంగా వివేక కుమార్తె అల్లుడిపై చేసిన ఆరోపణలకు కృష్ణారెడ్డికి ఎలాంటి ఆధారాలు చూపలేదు. ట్రయల్ కోర్టులో తమకు రక్షణగా ఉపయోగపడేలా కథనాన్ని అల్లారింది. దీని ఆధారంగా నమోదు చేసిన కేసు అబద్ధమని తేల్చి చెప్పింది. సో మొత్తం మీద దీని సారాంశం ఏంటంటే, అప్పట్లో వైఎస్ వివేకానంద రెడ్డి గారు అల్లుడి పైన, అదేవిధంగా వైఎస్ వివేకానంద రెడ్డి కూతురు పైన, అదేవిధంగా సిబిఐ పైన ఈయన కృష్ణారెడ్డి కేసు వేయడం జరిగింది. కేసులు వేయడం అయితే వేసినారు. అప్పుడు బాబు గారి పైన కేసు వేసినారు, మనం చూసాం. కానీ ఎటువంటి ఆధారాలు చూపించకుండా ఉన్న పళ్ళంగా అరెస్ట్ చేయడం వాళ్ళ ఆనవాయితీ చేశారు. బొక్కబార్ల పడినారు. ఆయన అయితే కొద్ది రోజులు జైల్లో పెట్టామనే సాటిస్ఫాక్షన్ వాళ్ళకి లైఫ్ టైం ఉండొచ్చు కాక, కానీ ఆ కోర్టు ముట్టికాయలు వేయడం, వాళ్ళపైన మళ్ళీ కేసులు నమోదవడము, తప్పుడు చర్యలకు పాల్పడినందుకు. అదే కోవలో అప్పట్లో ఏ విధంగా వీళ్ళపైన కేసులు నమోదు చేశారు, సిబిఐ పైన, సునీత గారి పైన, వారి భర్త పైన, మొత్తం కళ్ళకు కట్టినట్టు మన రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకి అయితే నివేదించింది. సుప్రీంకోర్టు ఏ విధంగా ముందుకెళ్తుందో మనమైతే చూడాల్సిన అవసరం అంటూ ఉంది. ఇంకా ముఖ్య కథనం ఏంటంటే, దర్యాప్తు అధికారిని వైఎస్ అవినాష్ రెడ్డి బెదిరించారు. ఈ కేసులో దర్యాప్తునకు అప్పట్లో హడావిడిగా పూర్తి చేశారు. మొదటి దర్యాప్తు అధికారి రాజు ఇచ్చిన వాంగ్మూలం పరిశీలిస్తే
కేసు డైరీ పత్రాలపై సంతకం చేసేందుకు ఆయన నిరాకరించారు. దాంతో ఆయన అప్పటి ఏఎస్ఐ రామకృష్ణారెడ్డి, విశ్రాంత అదనపు ఎస్పీ రాజేశ్వర్ రెడ్డి, ఎంపీ అవినాష్ రెడ్డి ఇంటికి తీసుకెళ్లారు. తాము చెప్పినట్లు నడుచుకోకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని బెదిరించడంతో కేసు డైరీపై రాజు సంతకం చేయాల్సి వచ్చింది. ఒక ఎంపీగా, ఒక ఎమ్మెల్యేగా వీళ్ళు చేసిన అరాచకాలను ఆయన హడావిడిగా ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ వేశారు. సిబిఐ ఏఎస్పీ రామ్ సింగ్ కృష్ణారెడ్డిని ఢిల్లీ సిబిఐ కార్యాలయానికి పిలిపించి చిత్రహింసలకు గురి చేశారనేందుకు ఆధారాలేమీ లేవు. ఆయన్ను ఢిల్లీలో లేదా పులివెందుల్లో R&B అతిథి గృహంలో రామ్ సింగ్ ఎప్పుడు విచారించలేదు. కడప కేంద్ర కారాగారం అతిథి గృహంలో మాత్రమే సిబిఐకి అటాచ్ అయిన సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్ సమక్షంలో ఓసారి విచారించారు అని రాష్ట్ర ప్రభుత్వం అయితే పేర్కొంది. సో ఈ కేసు పైన మన రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది. అందుకు ఇది తాత్కాలికమైన ఉదాహరణ. సుప్రీంకోర్టు కూడా వినవించుకుంది, సార్ అప్పట్లో ఈ మాదిరి జరిగిందని చెప్పి సుప్రీంకోర్టుకి అయితే మన రాష్ట్ర ప్రభుత్వం నివేదించుకుంది. ఈ కేసు ఇంకెంత ముందుకు వెళ్తుందో మనం అయితే చూడాల్సిన పరిస్థితి ఉంది. ధన్యవాదాలు.